పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గరైపోయాడు, వస్త్రాన్ని కోల్పోయాడు, నీరు లేని బావిలో తోయబడ్డాడు. అటువైపుగా ఇష్మాయిల్ వస్తుంటే మొదటిసారి అమ్మబడ్డాడు, వెళ్ళి పోతీఫర్కి రెండోసారి అమ్మబడ్డాడు. ఆ పనికిమాలిన పోతీఫర్ భార్య చేతిలో నిందించబడ్డాడు, నేరుగా వెళ్ళిపోయి చెరసాల్లో పడ్డాడు. ఆయన పేరు చెప్పొచ్చుగా. అమ్మా నేను ఒక మాట్లాడగనా? ఆయన ప్రారంభం అసలు ఏమన్నా బాగుందంటారా? మాట్లాడాలి గట్టిగా. అసలు ఆయన ప్రారంభం ఏమన్నా బాగుందా? కానీ ముగింపు బాగుందంటారా, బాగోలేదంటారా? తండ్రికేమో యోసేపులో మంచి కొడుకు కనపడ్డాడు, అన్నలకేమో పిచ్చి కలలు కానీ తమ్ముడు కనపడ్డాడు, అటువైపుగా వస్తున్న ఇష్మాయిల్కి ఒక బానిస కనపడ్డాడు, రెండోసారి కొనుక్కున్న పోతీఫర్కి ఒక బానిస కనపడ్డాడు, ఆ పనికి మంది పోతీఫర్ భార్యకి ఒక మగాడు కనపడ్డాడు, చెరసాల యజమానికి ఖైదీ కనపడ్డాడు, తోటి నేరస్తులందరూ ఒక నేరస్తుడు కనపడ్డాడు. కానీ నా యేసయ్యకి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి కనపడ్డాడు యోసేపు. ఫరో ఇంటికి ప్రభువుగాను, ఐగుప్తు అంతటికి దేవుడుగాను. ఏం ముగింపండి అది. అమ్మా